హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది 7.1 ఛానల్ టవర్ సపోర్టెడ్ టోటల్ ప్యాకేజ్. ఇది మనకి హైదరాబాద్ నుంచి కృష్ణకాంత్ గారు ఆర్డర్ చేశారు. రవి గారు, మీ వీడియో చాలా రోజులు ఫాలో అవుతున్నానండి. సో నాకు ఒక సబ్ వూఫరు, 2 టవర్స్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి ఇవ్వండి, మిగతా సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ రియర్ లెఫ్ట్ రియర్ రైట్ సెంటరు, వీటికి మీరు రెగ్యులర్గా చేసే సాటిలైట్స్ ఇవ్వండి అన్నారు. అన్ని బాక్సులు కూడా థియేటర్ టైప్ బాక్స్ ఉండాలండి. టవర్లో అయితే యాజ్ యూజువల్గా మీరు చేసేవి నాకు చేసి పెట్టండి అని అడిగారండి. ఆయన కోసం అయితే ఈ విధంగా స్పీకర్ ప్యాకెట్ డిజైన్ అయితే చేశాను. దీనికి ఇచ్చే కలర్ వచ్చినప్పటికి టేక్ వుడ్ కలర్ అండి. టవర్లు వచ్చినప్పటికి ఇది 42 ఇంచుల టవరు, నా ఛాతీ వరకు ఉంటుంది టవర్ ఎత్తు అనేది. ఫ్లోర్ స్టాండ్ టవర్ అని చెప్పొచ్చండి, టేబుల్ టాప్ టవర్ అయితే కాదు. ఇందులో 2 భాగాలు ఉంటాయి. పైన భాగంలో అంటే మధ్యలో ఒక స్లేట్ ఉంటుంది, కంప్లీట్ క్లోజ్. ఇది అంటే 2 బాక్సులు అని చెప్పొచ్చు. పైన బాక్స్లో ఒక ఫుల్ రేంజ్ జిప్ కంపెనీ 75 వాట్ స్పీకరు, ఆ పైన నియోడియం ప్లేటర్ అయితే తీసుకున్నాను. కింద బాక్స్లోనే కింద ఎయిర్ హోల్ ఉంటుంది. 100 వాట్ జిప్ కంపెనీ ఓఫర్ ఉంటుంది. ఈ మధ్యలో ఛాంబర్ అనేది ఉంటుందండి. వీటికి సంబంధించి జిప్ కంపెనీ 3-వే క్రాస్ ఓవర్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ విధంగా 2 టవర్లు ఫ్రంట్ లెఫ్ట్కి ఫ్రంట్ రైట్కి ఇవ్వడం అయితే జరిగింది. చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుందండి. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ రియర్ లెఫ్ట్ రియర్ రైట్ సెంటరు, వీటిలోని జిప్ కంపెనీ 75 వాట్ ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే వాడటం అయితే జరిగిందండి. అది కూడా చాలా మంచి క్వాలిటీ వస్తాయి. మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా జిప్ కంపెనీ స్పీకర్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే క్వాలిటీ విషయంలో చాలా బాగుంటాయండి. ప్రతి దాంట్లో కూడా క్రాస్ ఓవర్లు వాడాను. ఈ స్పీకర్ తీసుకొచ్చి డైరెక్ట్గా మీరు ఒక బ్రాండెడ్ ఏవిఆర్ పెట్టుకున్నా ఏమీ కాదు, చక్కగా పనిచేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదండి. ఇక సబ్ వూఫరు లాస్ట్ టైము మనకి 1500 వాట్ ఆర్ఎంఎస్ అన్నారండి అని అంటున్నారండి. వాళ్ళు బిఫోర్ వీడియోలు చూడడం లేదు. ఇది 1500 వాట్ పీక్ పవరు, ఆర్ఎంఎస్ వచ్చినప్పటికి 320 వాట్ ఆర్ఎంఎస్ అండి. జేబిఎల్ ఒరిజినల్, ఇది కాపీ అయితే కాదు. బేస్ అనేది చాలా చక్కగా వస్తుంది. బట్ మేము యూట్యూబ్ నుండి ప్లే చేస్తామండి, లేదా బ్లూటూత్ నుండి ప్లే చేస్తున్నాము, మాకు చక్కగా బేస్ ప్రాపర్గా రావడం లేదు, లేదంటే ట్రాక్ రావడం లేదు అంటే ఖచ్చితంగా రాదనే చెప్పాలండి. హెచ్డిఎంఐ ఏఆర్సి ఆప్టికల్ కోయాక్సిల్ ఈ 3 నుండి ప్లే చేసినప్పుడు, అది కూడా డాల్బీ కంటెంట్ ప్లే చేస్తే 100% థియేటర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అది కూడా మనకి ప్లే చేసే టీవీ అనేది కూడా డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ అయ్యే టీవీ వాడాలండి. ఎందుకంటే నేను శాంసంగ్ టీవీ వాడుతున్నాను, అది డిటిఎస్ కంటెంట్ ప్లే చేయదు. ఎంఐ 4K బాక్స్ వాడుతున్నాను, అది డిటిఎస్ కంటెంట్ ప్లే చేయదు. దాని నుండి ఇక్కడ నాకు డిటిఎస్ డిస్ప్లే చూపించలేను కదా. సో ప్రాపర్ కంపెనీ టీవీ వాడుతూ, లైక్ ఎల్జీ, శాంసంగ్, సోనీ లాంటి టీవీ వాడుతూ ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే, అలానే అమెజాన్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, వీటి నుంచి మనం ప్లే చేస్తామంటే అవి కేవలం డాల్బీ డిజిటల్ వస్తాయి కానీ డిటిఎస్ రాదండి. ఒక హార్డ్ డిస్క్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ డిటిఎస్ కంటెంట్ కనెక్ట్ చేసుకుని ప్లే చేస్తే డిటిఎస్ కూడా ప్లే అవుతుంది, డాల్బీ డిజిటల్ ఎలానూ ప్లే అవుతుందండి. ఈ విధంగా ప్లే అవుతుంది. యాంప్లిఫైర్ అయితే ఈ విధంగా ఉందండి. యాంప్లిఫైర్ దగ్గరగా చూపిస్తాను, ఏ విధంగా ఉంది ఏంటి, ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాను, కాంపనెంట్స్ ఏది వాడాను, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా ఇదే వీడియోలో చూపిస్తానండి. ఈ సెటప్ ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే యాంప్లిఫైర్ ఇంటర్నల్ వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, హైదరాబాద్ నుంచి కృష్ణకాంత్ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్లు అయితే తీసుకున్నాము. సో గోల్డ్ కలర్ బాటమ్ బూస్లో తీసుకోవడం అయితే జరిగిందండి. ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. ఒకసారి ఇంటర్నల్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది. ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. ఇది 7.1 ఛానల్ ఆస్ట్రా యాంప్లిఫైరు విత్ టవర్ సపోర్ట్ కాబట్టి 2 ట్రాన్స్ఫార్మర్ వాడాను నేను. సో టవర్కి వచ్చినప్పటికి కుమార్ ఆడియో స్టీరియో బోర్డ్ తీసుకున్నాను. సబ్ వూఫర్కి కుమార్ ఆడియో తండ్రమోను, 5 ఛానల్కి మ్యాక్సిమం కంపెనీ 5 ఛానల్ బోర్డు అయితే తీసుకోవడం జరిగిందండి. సో డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్, డ్యూయల్ పవర్ సప్లై, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు, సచిన్ సుధీ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, ఆస్ట్రా రిమోట్ కిట్ వెర్షన్ 8 ఇది. డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ అనేది ఉంటుంది. హెచ్డిఎంఐ ఆప్టికల్ కోయాక్సిల్ త్రూ అయితే ఈ సపోర్ట్ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా ఇంటర్నల్ డిజైన్ అయితే ఉంది. హీట్ సింక్ దగ్గరగా ఫ్యాన్ తీసుకున్నాము. బగ్ బోర్డ్తో కంట్రోల్ అయితే చేయడం అయితే జరిగిందండి, ఎటువంటి నాయిస్ లేకుండా ఉండడానికి. సెట్ ఆన్లో ఉంది, ఎటువంటి నాయిస్ అయితే ఏమీ లేదు. ఒక డాల్బీ మూవీ అయితే ప్లే చేశాను. హెచ్డిఎంఐ ఆర్క్ అయితే కనెక్ట్ చేశాను. ఒకసారి ప్లే చేసి చూద్దాము ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. చూస్తున్నారు కదా, డాల్బీ కంటెంట్ కాబట్టి
డిస్ప్లేలో డాల్బీ అని కనిపిస్తుంది. అదే డిటిఎస్ కంటెంట్ ప్లే చేస్తే డిటిఎస్ అనేది వస్తుందండి. మరి డిటిఎస్ అనేది అయితే నేను ప్లే చేసే టీవీ కానీ 4K బాక్స్ కానీ రీడ్ చేయదు. సో డిటిఎస్ అనేది మన టీవీలో అయితే కనబడదు. కన్ను తెరిచారే కలగా నిన్ను కలిసారే మధువర